నమస్తే అందరికి, ఎట్లున్నారంటే మంచిగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లియాన్స్ వరల్డ్. మేమైతే మస్తు ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు అయితే నిమ్మకాయ పులిహోర వినాయకునికి నైవేద్యంగా పెట్టినాం. ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ, మీరు కూడా చూసేయండి. రైస్ని మెత్తగా కాకుండా పుల్లలుగా వండుకొని చల్లార పెట్టుకోవాలి. పులుపుకి కావాల్సిన అన్ని నిమ్మకాయలు, కొంచెం ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక పెద్ద ముకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ బాగా పోసుకుంటేనే టేస్ట్ మంచిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఆయిల్ పోసుకోవాలి. అందులో పల్లీలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అట్లనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి చాలా తొందరగా వేగుతుంది కాబట్టి లాస్ట్లో వేసుకోండి. ఎండుమిర్చి వేగిందని ఎలా తెలుస్తుందంటే ఎండుమిర్చి వేయంగానే ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఎండుమిర్చి వేగినట్టే. ఇవన్నీ వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి. పసుపు కూర వేగిన తర్వాత మనం వండి పెట్టుకున్న రైస్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత పైన కొత్తిమీర చల్లుకుంటే మన యమ్మీ పులిహోర రెడీ. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా అయితే జల్దీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.